తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024కు సంబంధించిన ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇందులో మొదటి ప్రశ్న, తెలంగాణ బడ్జెట్ 2024 కోసం ప్రతిపాదించిన మొత్తం అంచనా ఎంత? తెలిస్తే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఆప్షన్ సి 2,91,159 కోట్లు. సెకండ్ క్వశ్చన్, 2023-24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ వృద్ధి రేటును నమోదు చేసింది? 3.2%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2023-24లో తెలంగాణ ఏ వృద్ధి రేటును నమోదు చేసింది? 7.4%. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఆప్షన్ బి 12,000 రూపాయలు. ఐదో ప్రశ్న, సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ఎంత బోనస్ కేటాయించారు? క్వింటాల్కు 500. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఎంత మొత్తం కేటాయించబడింది? 33,124.04 కోట్లు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, విద్యారంగానికి 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 21,292 కోట్లు. నీటిపారుదల శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? 22,301 కోట్లు. మహిళా శిశు సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించబడింది? 2,736 కోట్లు. 2024-25 బడ్జెట్లో ఎల్పిజి సబ్సిడీ కోసం ఎంత మొత్తం కేటాయించబడింది? 723 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించబడింది? 28,724.53 కోట్లు. పురపాలక శాఖకు ఎంత మొత్తం కేటాయించబడింది? 15,594 కోట్లు. 2024-25 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించబడింది? 9,200.32 కోట్లు. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఎంత మొత్తం కేటాయించబడింది? 17,056.09 కోట్లు. కార్మిక సంక్షేమానికి 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 881.86 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించబడింది? 3,836 కోట్లు. అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు ఎంత మొత్తం కేటాయించబడింది? 1,063.87 కోట్లు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎంత మొత్తం కేటాయించబడింది? 2,736 కోట్లు. మైనారిటీ సంక్షేమానికి 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 3,002.60 కోట్లు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఎంత సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నారో చెప్పండి. 3,500. మొత్తంగా ఎన్ని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారో చెప్పండి. 4.5 లక్షలు. మంజూరు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం ఎంత ఉండబోతుంది? 400 చదరపు అడుగులు. 2024-25 బడ్జెట్లో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ఎన్నెన్ని రకాల వరిని గుర్తించారు? 33 రకాల వరి.
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మొత్తం కేటాయించారు బడ్జెట్లో? 50,180.13 కోట్లు. 2024-25 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించబడింది? 28,724.53 కోట్లు. 2024-25 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించబడింది? 15,123.91 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించబడింది? 3,836 కోట్లు. వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.